హలో డార్లింగ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. హైదరాబాద్ నైట్ రైడ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి అని చాలా కథలుగా విన్నాను. సో ఈరోజు మనమైతే నైట్ రైడ్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడిని పిక్ చేసుకొని మనము వెళ్ళిపోతాం. ఎనీవేస్ లెట్స్ గో. యాక్చువల్గా మనం న్యూటన్ తీసుకొని ఫ్లైఓవర్ ఎక్కి ఫ్రెండ్ దాన్ని పిక్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి గచ్చిబౌలి సైడ్ నుంచి మైండ్ స్పేస్ మీదుగా కేబుల్ బ్రిడ్జ్, దాని తర్వాత ఏమన్నా ఉంటే మళ్ళీ చూసుకున్నాం. మనకు కొత్త కదా, అన్ని ఐడియా లేదు. వాడు వస్తాడు, వానికి కొంత ఐడియా ఉంది, చాలా రోజుల నుంచి ఉన్నాడు కాబట్టి. అయ్యా బాబోయ్, టైం 11 అయితే అన్నీ కూడా ఇంకా ట్రాఫిక్ చూడండి అంటుంది. ట్రాఫిక్ ఈ ట్రాఫిక్లోంచి పోవాలంటే ఎంత టైం అవుతుందో చూద్దాం. యాక్చువల్గా ఫ్లైఓవర్ ఎక్కితే ట్రాఫిక్ ఉండదు అనుకుంటున్నా. లెటెస్ట్ ఆడియో క్వాలిటీ ఎలా వస్తుందో, ఊరికే హారన్లు కొడుతూనే ఉన్నారు. హైలైట్ ఏంటంటే ఈరోజు సాయంత్రము టీ తాగేకి బయటికి వెళ్ళా. వర్షం పడుతుంది కదా, యూటర్న్ తీసుకోవడం చాలా దూరం లేదని రాంగ్ రూట్లో తీసుకు పక్కనే ఒక 20 మీటర్ల యూటర్న్ ఉంటుంది. ఆ యూటర్న్ తీసుకుంటే చక్కగా వెళ్ళిపోతున్నారు. దానికోసం ఆ రాంగ్ రూట్లో వచ్చా. పోలీసులు మామూలుగా డ్రెస్లో చూస్తే కనుక్కుంటాం కదా, డ్రెస్ లేదు, రైన్ కోట్ వేసుకొని ఉన్నారు, పట్టుకున్నారు. ఫైన్ వేస్తాం 2000 వేస్తాం అన్నది. ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా ఏం లేదు. పక్కన ఉండే వాళ్ళైతే ఈసారి వదిలేస్తాము, ఏం కాదు నేను చెప్తాం పో అన్నారు. ఇంకా వేయడం ఏమంటారో చూడాలి. 24 hours ఆగిన తర్వాత వెయిట్ చేస్తే తెలుస్తుంది. ఫ్లైఓవర్ అయితే దిగేసి కిందికి వచ్చేసాం. ఫ్లైఓవర్ చాలా అంటే చాలా పెద్దది. ఈ మా ఫ్రెండ్ గారి సందు ఈడే ఆడే ఉంటుంది. ఇవన్నీ సందులు గొంతులు ఉంటాయి, ఏం అర్థమై కావాలి. అందులో వర్షం పడ్డది నిన్ననే. గచ్చిబౌలి ఫ్లైఓవర్ దగ్గర అయితే ఫుల్ వాటర్ వచ్చాయి, బైకులు సగం పైన మునిగినాయి. మనమైతే వచ్చినాం. ఇప్పుడు చేద్దాం. కింద 5 నిమిషాలు పోదాం, పైకి రా. బండి బయటే ఉంది అలా, అడ్డం లేకుండా బయట ఏం కాదు. సరే పైకి పోదాం. కొద్దిసేపు ఉన్నాక కలిసి బయటికి వెళ్ళిపోదాం. మా ఫ్రెండ్ గాడు ఇంటికి పోతున్నా అన్నాడు. మేబీ వాడిని డ్రాప్ చేసి వెళ్ళిపోదాం. పెట్రోల్ బంకులు ఆడుంటాయి రేడా, పెట్రోల్ బంకులు. వెల్కమ్ బ్యాక్ డార్లింగ్స్. ఇప్పుడే ఫ్రెండ్ గాని అయితే బస్ ఎక్కి స్టార్ట్ అయిపోయాయి. ఫోకస్ లైట్లు అంత వేసుకొని ఏమన్నా కానొచ్చు, అదే ఏం కారాలే మొక్క కూడా. పన్నెండు అయితే చెప్పు, బర్త్డే తీసుకోవాలా. ఇంకొద్ది సేపల్లో మనం కేబుల్ బ్రిడ్జ్కి కాదు, కేబుల్ బ్రిడ్జ్ వచ్చింది. లైట్ లేదేమి రావాడు. ఈ అమ్మ ఇంతగానం వచ్చినందుకు లైట్లు కనీసం లైట్లు కూడా లేవు. ఈ వ్యూ చూపించే ఎంత ఘోరంగా ఉంటుంది. డార్లింగ్స్, మనకి ఈరోజు అదృష్టం లేదు. కేబుల్ బ్రిడ్జ్ చూద్దాము, కలర్ఫుల్గా ఉంటుంది అనుకుంటే ఏమీ లేదు. ఇక్కడ మొత్తం లైట్లు ఆఫ్ చేసాను లేట్ నైట్ వచ్చేందుకు. బండి ఆపుదాం మరి చెప్పు. పోలీసు వాళ్ళు చూసారంటే వేసుకుంటారేమో అని. పొద్దున్నే 2000 ఫైన్ పడినది. ఈ నుంచి చూడండి ఎలా అనిపిస్తుందో మొత్తం సిటీ. అయితే మిస్ అయిపోయాం. ఆ ఏరియాలన్నా మనకు ఆ వ్యూ, ఆ వైబ్ అనేది వస్తుంది ఏమో చూద్దాం. అంతా ఒట్టి హైపోయినా లేకపోతే. టైం 12 అయినా కూడా ఇంకా జనాలు చాలామంది ఉన్నారు. ఇక ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఈసారి నుంచి ఒక పక్కా ప్లాన్ వేసుకోవాలిరా, ఏడి పోవాలా ఏంటి అని.
ఒక మంచి వ్యూ వేసి సెట్ చేసుకుంటే ఈ హెల్మెట్ ఇప్పుడు పట్టుకొని తిరగాల. సో తిరిగినాం, ఏమన్నా బాగుంటే తిన్నాం. ఆల్రెడీ ఫుల్గా తిన్నాం. పెసరట్టు ఉప్మా తిన్నా, నైట్ హాస్టల్లో చేసినారు. చూద్దాం, ఏమన్నా బాగుంటే తిందాం. మన టైం బాగాలేదు, పోలీసు వాళ్ళు వస్తున్నారట. ఈరోజు ఏదో ఏం బాగాలేదు. కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి పోతే లైట్లు లేవు. ఇక్కడ ఏదైనా తిందామని వచ్చినాం, నిలబెట్టి బండి తీసుకొని ఆడ పెట్టి ఇడికి వచ్చాము అంతే. ఇంకా చూడండి మొత్తం లగేజ్ తీసుకొని ఎట్లా పోతున్నారు. బాగు 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 బాగా ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఎన్ని బండ్లు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు చూడండి ఎన్ని మొత్తం ఖాళీ అయిపోయినాయి ఒక్క దెబ్బకి. పోలీసు వాళ్ళు వచ్చేసరికి కేఫ్ నిలోఫర్ దీనికి రెంట్ 40 లక్షలు కట్టేది వాడు నెలకు. మళ్ళా ప్రతి సంవత్సరానికి ఇంక్రిమెంట్. టీ హబ్ వేర్ ఇన్నోవేషన్ వర్క్స్ మీటింగ్స్ అందుకు జరుగుతూ ఉంటాయి ఫుల్గా. చూసాను నేను కొన్ని పాడ్కాస్ట్ వాళ్ళ దాంట్లో ఈ టీ హబ్స్లో ఇన్నోవేషన్స్ జరుగుతాయని చూసా. హైదరాబాద్లో తిరిగేదానికి ఏమైనా ప్లేస్లు ఉంటే చెప్పండి. ముందు పెట్రోల్ కొట్టించుకుందాం. బండిలోకి కొడతారా కొట్టరారా ఏమో. ఒక బండి కూడా కారు రాకోకుంటే డౌట్ వచ్చిందిరా అయ్యా. 200 హైదరాబాద్కి వచ్చినట్లేదు. రప్ప పోయింది అప్పుడు 20. అసలైతే కనీసం టీఎల్ఎఫ్లో 12 దాటితే ఏముండవురా, ఆడ ఉండవురా. మనం నైట్ రైడ్ అనుకునేది అస్సలు అవ్వలేదు. మొత్తం ఏం లేదు అక్కడ. ఏం షాపులు లేవు. కనీసం ఏడన్నా టీ తాగుతాం. మా దగ్గరే మేలే వేరే సాటి కంటే. దట్స్ ఆల్ డార్లింగ్స్. వచ్చేటప్పుడు వర్షం పడింది, అయినా ఈరోజు చాలా అంటే చాలా వరస్ట్గా జరిపోయింది. ఏదేదో అనుకున్నాం కానీ ఒకటి కూడా అనుకున్నది జరగలేదు. అందులో కెమెరా కూడా తరిసింది. పిలిచి కెమెరా కూడా స్టోరేజ్ అయిపోయింది. అన్నీ బాగాలేవు, శకునాలు బాగాలేవు. మనం స్టార్ట్ చేసిన టైం బాగాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎనీవే ఇది కూడా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అన్ని గుడ్డే పెడితే ఎలా. ఆ వర్షం అయితే ఒక చోట పడుతుంది, ఒక చోట పడట్లేదు. ఇరిటేషన్ తెప్పిస్తుంది. ఓకే డార్లింగ్స్, అయితే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పాత వీడియోస్ కన్నా చూడకపోతే కింద డిస్క్రిప్షన్స్లో లింక్ ఇస్తాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో కలుద్దాం. ఉంటాం. బాయ్.